హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 38 డేస్ జావా ఛాలెంజ్ చేద్దామండి. సో ఫస్ట్లీ ఎవరైనా కొన్ని హలో వర్డ్తో స్టార్ట్ చేశారు. అలాగే నేను ఇక్కడ ఆల్రెడీ కంపైలర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఎక్లిప్స్ వాడుతున్నానండి, ఎందుకంటే ఇది కొంచెం నాకు ఈజీ అనిపిస్తుంది కంపేర్ టు విజువల్ స్టూడియో. అది కూడా ఈజీయే, కానీ నాకు ఇది కంఫర్టబుల్ అనమాట. సో దీనిపైన నేను డబుల్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ అవుతుందండి. కొంచెం టైం తీసుకుంటుంది, ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత కొంచెం డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇది అండి ఎక్లిప్స్ యొక్క ఫస్ట్ విండో ఇలా ఉంటుంది. ఇక్కడ ఫైల్స్ అని ఉంటుందండి, మీరు చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తుందా ఫైల్, ఇలా ఫైల్ అని ఉంటుంది. ఇక్కడ న్యూ పైన క్లిక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ జావా ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. నేను ప్రాక్ట్ అని ఇస్తాను, ప్రాక్టీస్ అని ఇచ్చానండి. సో ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫినిష్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అయిపోయింది. అలాగే క్లాస్ కూడా బిల్డ్ చేసుకోవాలండి. ఫైల్ మళ్ళీ న్యూ, సేమ్ ఇక్కడ క్లాస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ అది కూడా నేమ్ అడుగుతుంది. మనం ఫైల్ నేమ్ అనేది practice.java అని చెప్పి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రాక్టిక్ అని చెప్పించాను. సో ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫినిష్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఫినిష్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో చూడండి, ప్యాకేజ్ నేమ్ ప్రాక్టీస్ అని ఇచ్చాను, ఫైల్ నేమ్ అంటే క్లాస్ నేమ్ మాత్రం ప్రాక్టిక్ అని ఇచ్చాను. సో ఇలా ఫస్ట్ హలో వర్డ్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్ రాసుకోవాలండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇది మెయిన్ ఫంక్షన్స్ అన్నమాట. దీంట్లో స్ట్రింగ్, ఎప్పుడైనా స్ట్రింగ్లో ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలండి. పక్కన ఆర్గ్యుమెంట్స్ బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ ఓపెన్. మీకు సి ఐడియా ఉంటే అక్కడ మనం ప్రింట్ఎఫ్ అని చెప్పి రాసుకుంటాం. సో ఫంక్షన్ అవుట్పుట్ని ఇక్కడ మాత్రం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇన్ అని రాసుకోవాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాసుకోవాలి, ఇన్ కాదు ప్రింట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, సిస్టమ్ ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. సో ఇక్కడ నేను హలో వరల్డ్ అని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఈ బ్రాకెట్ లోపల డబుల్ ఐఫోన్స్ పెట్టుకొని ఇక్కడ హలో వరల్డ్ అని రాసుకోవాలి. హలో వరల్డ్ మేము చూసుకున్నట్టయితే ఈ డబల్ ఐఫోన్స్లో ఏదైతే పెడదామో అదే మనకి అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. సో రన్ చేద్దాం. రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు రన్ యాజ్ అని ఉంటుంది, జావా అప్లికేషన్ అని ఉంటుంది. రన్ యాజ్ పైన క్లిక్ చేస్తే జావా అప్లికేషన్ పైన క్లిక్ చేయండి, రన్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ చూసారా, హలో వరల్డ్ వచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా ఇలాంటివే ప్రోగ్రామ్స్ డే బై డే చేద్దాం. 38 డేస్లో జావా కంప్లీట్ చేద్దాం. ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బడీస్.